అనగనగా ఒక ఊరిలో ఒక అమాయకపు బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలివ్వటానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా వెళ్తున్న ఆ బ్రాహ్మణ్ణి ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలి అని అనుకున్నారు. ముగ్గురు కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు 3 చోట్లకు వెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురు వచ్చాడు. వచ్చి, ఆచార్య, ఏమిటి, కుక్కను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు వెంటనే, మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడు. మేకను పట్టుకొని కుక్క అంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన వెళ్ళసాగాడు. కొంత దూరము వెళ్ళాక రెండో దొంగ ఎదురయ్యాడు. చాలా వినయ విధేయతలతో నమస్కరించాడు. ఓ బ్రాహ్మణోత్తమా, మీరు ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు. ఇదేమిటి, ఇది కుక్క కాదు, మేకే కదా, వీళ్ళిద్దరూ కుక్క అంటున్నారేమిటి అని ఆలోచనలో పడ్డాడు. మేకను మరల భుజాల మీదకి ఎక్కించుకొని తన దారిన నడవటం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. అయ్యయ్యో, అపచారం, అపచారము, ఈ నీచమైన తుచ్చమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుభ్రమైపోయారు అన్నాడు దొంగ. ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు, కుక్కే అయింటుందేమో, ఏమిటబ్బా, నాకంటికి ఇది మేకలాగా కనిపిస్తోంది అని ఆ బ్రాహ్మణుడు భ్రమపడి వెంటనే ఆ మేకను పక్కన పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపు పరుగు తీశాడు. ఆ ముగ్గురు దొంగలు కలిసి నవ్వుకుంటూ ఆ మేకను సొంతం చేసుకున్నారు. అంటే కొన్ని సందర్భాలలో అసత్యం కూడా సత్యంలాగా అయిపోతుంది. ఒక 5గురు అదే మాట చెప్పటం వల్ల అది అసత్యమైన సత్యం, కానీ సత్యం ఎప్పుడు మారదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కథ వల్ల మనకి తెలుస్తోంది, మన నమ్మకము, మన ఆలోచన, మన నమ్మకానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళటమే సమంజసం. ఎంతమంది అయినా చెప్పనేంటి, మనము నమ్మిందే నిజం. అటువంటి స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉన్నవాడు ఈ భ్రమలకు గురికాడు, భయాలకు గురికాడు, ఆందోళనకు గురికాడు. కాబట్టి ఆ విధంగా నమ్మకంతో ముందుకి సాగిపోదాం.